యాక్చువల్గా నేచర్లో దొరికే పోషకాలతో మన బాడీకి ప్రోటీన్స్ అందించుకోవడం ఎలాగా అంటే ఇప్పుడు చూద్దాం రండి. మన ఆన్ డైలీ బ్లాగ్లోకి వచ్చేసాము. డైలీ బ్లాగ్స్లోకి అయితే వచ్చి చిక్కుడుకాయ చిక్కుడు గింజలతో అయితే మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందించే కూరని అయితే తయారు చేసుకున్నాం. ఓకేనా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చిక్కుడు గింజలు 1 కప్పు తీసుకోవాలి. ఉప్పు, కారం నార్మల్ 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం అన్నమాట. ఇంకా జీలకర్ర, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంకా 1 స్పూన్ ఆయిల్, కొత్తిమీర, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా 1, 1 వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్, 1 ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1/2 స్పూను, ఇంకా పసుపు 1/2 స్పూను, ఇంకా కరివేపాకు అయితే 1 5-6. ఇంకా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద అయితే ఒక పాత్ర పెట్టుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని గిన్నె వేడెక్కగానే ఆయిల్ వేడేసుకొని ఆయిల్ వేడెక్కగానే పసుపు, కరివేపాకు, వెంటనే ఆనియన్స్, ఇంకా టమోటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రేఖలు 1 5-6, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేస్తాము. ఇది బాగా తర్వాత కావాలి. ఇప్పుడైనా మళ్ళీ జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇది కాస్త మగ్గిన తర్వాత కాసేపు ఇంత మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మూత తీసేసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలను అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఉడకాలి కదా చిక్కుడు గింజలు అయితే, అందుకోసం అన్నమాట. మన ఫ్లేమ్ని అయితే కాస్త పెంచుకున్నాం. ఇవి ఒక 15 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. ప్లేట్ మూసేసుకొని వేడి చేద్దాం. ఒకసారి చూద్దాము. మూత తీసుకొని కూర అయితే బాగా మరుగుతుంది. ఈ మరుగుతున్న దాంట్లో కాస్త పప్పుల పొడి, కొబ్బరి పొడి, ధనియా పొడి వేసుకోవాలన్నమాట. అంతేకాదండి, ఇంకా ఈ చిక్కుడుకాయలంటే మనకి చాలా విరివిగా దొరుకుతాయి. మన పెరట్లో దొరికే ఈ చిక్కుడు చెట్లు నుంచి వచ్చే విత్తనాలు అన్నమాట. ఇవి చిక్కుడుకాయల నుంచి వచ్చే విత్తనాలు. చిక్కుడుకాయలను కూడా బాగా చేసుకోవచ్చు. కూర చాలా టేస్టీగా ఉంటుంది. అంతకనే టేస్టీగా ఈ చిక్కుడు విత్తనాల కర్రీ అయితే ఉంటుందన్నమాట.
ఇవి హై ప్రోటీన్స్ ఉంటాయండి. మనం మటన్ చికెన్ తినేదానికంటే ఈ చిక్కుడు గింజలు తిన్నామంటే మనకి ఎన్నో క్యాలరీస్ వస్తాయన్నమాట. దీంట్లో ఉంటే ప్రోటీన్స్ విటమిన్స్ వల్ల మన శరీరానికి అయితే శక్తి చాలా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి అన్నమాట ఎప్పుడో ఒకసారి. ఇప్పుడైతే మనము ఇంకా ధనియాల పొడి, కొబ్బరి వేసేసుకున్నాం. ఇదైతే అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక చివరగా అయితే కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమే. అయిపోయిందండి. చివరిగా కొత్తిమీరతో ఫైనల్గా మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఇదైతే పంట కింద మెత్తగా ఉడికిపోతాయి. వాళ్ళు కూడా తినే విధంగా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇవైతే మనము గిన్నెలో చేస్తున్నాం కాబట్టి ఒక 15 టైం పడుతుందన్నమాట. కుక్కర్లో అయితే 5 మినిట్స్లోనే ఉడికేస్తుందండి. ఒక 2 విజిల్స్కి అయితే మాత్రం మెత్తగా ఉడికిపోతాయి. మనమైతే ఈరోజు కుక్కర్ కాకుండా గిన్నెలో చేసుకున్నాము. అంతేనండి, ఎంత టేస్టీ అయినా చిక్కుడుకాయ కర్రీ నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా చాలా ఇష్టంగా తింటారనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ చేసుకొని తినండి. నాకు ఇవి టేస్ట్ చేసి చెప్తాను. బాబా చాలా బాగుందండి, ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి చిక్కుడు కాయ కర్రీని అయితే మీరు కూడా తయారు చేసుకొని హాయిగా తినండి. మాటికి చెప్తున్నాను అనుకోవద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బోర్ కొట్టిస్తుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చిల్డ్రన్స్. బాయ్.